సెక్టర్ చాలా ఫాస్ట్‌గా ఎదుగుతుంది. రోజు ఒక కొత్త రెస్టారెంట్, హోటల్ సిటీలోకి అడుగు పెడుతున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ అనగానే కేవలం అందించే ఫుడ్ మాత్రమో, యాంబియన్స్ మాత్రమే కాదు. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు కూడా డిఫరెంట్‌గా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటో మనము చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీరందరూ మూగ చెవిటివారు. పుట్టుకతోనో తర్వాతనో ఇలా డిసబిలిటీతో లైఫ్ ను లీడ్ చేస్తున్న వారే. వీరిలో కొద్ది మంది కాస్త కూస్తో చదువుకున్న వారు ఉన్నారు. కానీ వీరికి ఉద్యోగాలు ఎవరిస్తారు? అసలు ఇలాంటి వారిని ఉద్యోగాలకు తీసుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉండదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వికలాంగులను ఉద్యోగులుగా నియమించుకుంది లెమన్ ట్రీ హోటల్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అసలు హాస్పిటాలిటీ సెక్టర్లో పనిచేయడం కష్టం అనుకుంటాం. ఇవేమీ లేకపోయినా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళని నియమించుకుంది హోటల్. వీరు చేయగలిగే పనులు మాత్రమే వీటికి కేటాయిస్తారు. ఫ్లోర్ క్లీనింగ్, కిచెన్ లో ప్లేట్స్ క్లీనింగ్, లాండ్రీ పనులతో పాటు కాస్త చదువుకున్న వారికి ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్ ను కూడా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గెస్టులు రాగానే తాము మూగ చెవిటి వారం అంటూ ఒక కార్డును కూడా చూపిస్తారు. ఆర్డర్ను రాసేస్తే వెంటనే సర్వ్ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు సుమారు 10 మందిని తమ హోటల్లో నియమించుకుంది లెమన్ ట్రీ. మరో 5 మందిని నియమించుకునేందుకు రెడీ అయింది. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వీరితో మంచి కమ్యూనికేషన్ ఉండేందుకు మిగిలిన ఉద్యోగులకు సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వికలాంగులకు మంచి ఉపాధి అవకాశం కల్పిస్తున్న ఈ 4-స్టార్ హోటల్ కు హెలెన్ కెల్లర్ అవార్డు కూడా వరించింది. Recruiting them based on our experience was once they earn money, they are doing a job, their social life improves a lot. Like they can get married, they can have family of their own, they gain some respect in the society. So the idea was to, if we are capable of helping them, why not to do so. వికలాంగులుగా పుట్టిన తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వీరి తల్లిదండ్రులు ఇప్పుడు వీరు చేస్తున్న ఉద్యోగాలు చూసి మురిసిపోతున్నారు. ఈ ఉద్యోగాల ద్వారా తమ పిల్లలు ఎంతో ఆనందంగా బ్రతకగలుగుతున్నారని సంతోషంగా చెబుతున్నారు
వీరి పేరెంట్స్. నాకు అసలు ఫస్ట్ నుంచి అయితే మాటలు రావు కదా, చూడని పడవు. ఎవరు ఇస్తారు మా బాబుకు పని అని నాకు నిరాశ ఉంటుండే చాలా. వీళ్ళు ఎట్లా బతుకుతారన్నది కూడా బాధ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ బాధ ఏమి లేదు. జ్ఞానం వస్తుంది దానికి, వెతుక్కుంటున్నాడు పని కూడా. ఆయన 10th వరకు చదివిండు, కానీ ఇప్పుడు పని వెతుక్కున్నాడు. ఆయనకి ఇస్తున్నారు పని, ఆయన పని చేస్తాడన్నది నమ్మకం నాకు ఉంది. జాబ్ చాలా బాగుంది. అభివృద్ధిని కూడా చాలా చెప్తూనే ఉంటారు. మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఈ ప్రొపరైటర్ గారు కూడా చాలా మంచివాళ్ళు. ఇలాంటి డిఫరెంట్ పీపుల్స్కి జాబ్ ఇచ్చి సొసైటీలో కొంచెం అవేర్నెస్ పెంచుతున్నారు. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం వీళ్ళకి. మేము ఆలోచించలేదు కూడా. మా బాబుకి ఇష్టం అస్తమానం ఇదే, మేము ఏదైనా ఉద్యోగం చేస్తాను నేను మీ మీద మతలబ్ గవర్నమెంట్ జాబ్ గురించి కూడా ట్రై చేస్తున్నాం మేము. ఏంటంటే మేము వద్దన్నా సరే నేను చేస్తాను ఎందుకు అని మా బాబుకి ఇష్టం అనుకోండి. ఉద్యోగాల ద్వారా మిగిలిన వారికి తామేమి తీసిపోమని నిరూపిస్తున్నారు ఈ యంగ్స్టర్స్. సొసైటీలో ఉన్న మనలాగే డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళు కూడా అన్ని పనులు సవ్యంగా చేయగలరని ప్రూవ్ చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ సంస్థ. ఇలాంటి ఆలోచనలు మరికొన్ని సంస్థలు చేసినట్టయితే మన సొసైటీలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. విత్ కెమెరా పర్సన్ కోటి, పద్మజ, NGV, హైదరాబాద్.